ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోంట్స్లో ఈరోజు ఆల్ఫాబెట్ F, ఫియర్, భయం ఉండకూడదని, అలాగే భయపడకూడదని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. మరి ఈరోజు భయం ఎందుకు పుడుతుంది? రీజన్ ఫర్ ద ఫియర్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్, అంటే భయం యొక్క పర్యవసానాలు, వేస్ టు మేనేజ్ ఫియర్, భయాన్ని ఎలా నియంత్రించవచ్చు, అలాగే ఫియర్ ఇన్ పాజిటివ్ వైబ్స్, మరి భయం కొన్ని విధాలుగా మంచిదే, అలాగే ఇది దేవుని భయం గురించి కాదు, ఇన్ జనరల్గా ఫియర్ అనే మాటను ధ్యానిద్దాము. అలాగే మరి దేవాది దేవుడు సాక్షాత్తు తనే భయపడొద్దని 365 సార్లు ఆయా సందర్భాలలో భయపడకము అని, భయపడొద్దని ఈ రీతిగా వచ్చే సెంటెన్సెస్తో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే దినానికి ఒక మారు భయపడొద్దని చెప్తున్నప్పటికీ మరి విశ్వాసులు, క్రైస్తవులు భయపడుతూనే ఉంటారు రోజువారి వారి జీవితంలో ఎదురవుతున్న సందర్భాలను బట్టి, సంశయాలను బట్టి. అలాగే ఒంటరిగా ఉండాలన్న భయం, మందిలో కలవాలన్న భయం, చీకట్లో ఉండాలన్న భయం, కుక్క, బల్లి, కప్ప ప్రతిదానికి భయం, సైలెంట్గా ఉన్న భయం, సౌండ్స్ వస్తున్న భయం. మరి వీళ్ళ భయంతో ఎదుటి వాళ్ళని సతాయిసి చంపుతారు. ఉండనీరు, వెళ్ళనీరు. ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న భయం, నీళ్లు భయం, అగ్ని భయం, ఏది చూసినా భయపడిపోతూ ఉంటారనమాట. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం, బీపీ పెంచేసుకోవటం, ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. మొదటిగా భయం ఎందుకు కలుగుతుంది? లేఖనాలను ఆధారంగా ధ్యానిద్దాము కొన్ని వచనాలతో. మరి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, తినవద్దన్న పండు తిన్న తర్వాత ఆదాము దేవునికి భయపడటం చూస్తాము. అలాగే మరి సొంత పెత్తనాలు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు కూడా భయపడతారు. మరి ఆదికాండం 19:30లో లోతు సోయరులో నివసించుటకు భయపడ్డాడు. యాక్చువల్లీ దూత ఆ పర్వతానికి ఎక్కిపోమ్మని చెప్తే, నేను అంత దూరం వెళ్ళలేను ప్రవ్వా, ఇదిగో చిన్న ఊరు ఇక్కడ ఉంది దగ్గరలో, ఈ ఊరికి వెళ్తాను అని చెప్పి మరి తనంతట తన్నే డెసిజన్ మేకింగ్ తీసుకొని వెళ్తారు. మనంతట మనం దేవుని చిత్తాన్ని కాక ఏది జరిగించినా అది మనల్ని భయపెడుతుంది. అలాగే ఆదికాండం 32:7లో చూస్తే, మరి ఏసావుకి యాకోబు భయపడ్డాడు. ఎందుకంటే 2 మార్లు ఏసావుని మోసం చేశాడు. అంటే మోసం చేసినప్పుడు కూడా భయం వస్తుంది మనిషికి. నిర్గమకాండం 14:10లో ఇజ్రాయేలు వెనక తరుముతున్న సైన్యాన్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే తమను ఇంతకాలం నడిపిస్తూ 10 తెగుళ్ళు ఐగుప్తులకి మాత్రమే వచ్చినాయి, ఇశ్రాయేలుకి ఏం రాలేదు. ఇన్ని కార్యాలు చూస్తూ కూడా ఇంత క్షేమంగా పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపిస్తున్న దేవుని నమ్మలేదు. మనం ఏదైనా నమ్మనప్పుడు కూడా భయం కలుగుతుంది. అలాగే న్యాయాధిపతులు 8:20లో చూస్తే, చిన్నవారు అలాగే ఏదైనా కొత్త పని చేయాలంటే భయపడతారు. అక్కడ ఒక చిన్నవాడిని లేచి కత్తి చూసి చంపమంటే తను చిన్నవాడు కాబట్టి కత్తి దూయలేదు, అది తనకు వాడుక లేదు కాబట్టి. ఏదన్నా మనకి తెలియని పని చేయాలన్నా మరి సంశయిస్తారు, భయపడతారు. అలాగే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు భయం అవుతుంది. మరి మత్తయి సువార్త 14:30లో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని పేతురు అంటారు కదా. అల్ప విశ్వాసం, అపనమ్మిక ఉన్నప్పుడు భయం కలుగుతుంది. క్రొత్త ప్రాంతం, క్రొత్త మనుషులంటే భయం. మరి ఆదికాండం 46:3లో చూస్తే, మరి ఐగుప్తికి రమ్మని యోసేపు గారు పిలిపించినప్పుడు యాకోబు గారిని తను భయపడతారు. అప్పుడు దేవుడి దర్శనంలో, నువ్వు ఐగుప్తికి వెళ్ళటానికి భయపడొద్దు, నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తానని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తారు. అలాగే యుద్ధానికి వెళ్ళాలంటే భయం. మరి సంఖ్యాకాండం 21:34, ద్వితీయోపదేశకాండం 31:6లో కూడా చూస్తాం కదా. అంత మాత్రమే కాదు, కానీ ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా కానీ మనుషులు భయపడిపోతూ ఉంటారు, సమస్యలను ఎదుర్కోవాలన్నా కానీ. కొదువ, కొరత, లేమి ఉన్నప్పుడు భయం వస్తుంది. ఆదికాండం 15:1లో అబ్రామా భయపడకము అని దేవుడు బలపరుస్తూ ఉంటాడు.
నేను నీకు కేయడము నీ బహుమానం అత్యధికమగునని చెప్తారు కదా. ఆ సందర్భంలో నువ్వేం చేస్తే ఏంటయ్యా నాకు సంతానం లేదు కదా అని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి లోతు కలిగిన సమస్తాన్ని కూడా చెరబట్టుపడి తీసుకెళ్ళినప్పుడు తను విడిపిస్తారు. అంటే అప్పుడు కూడా హోప్స్ పెట్టుకొని ఉంటారు. చిన్నానా లేదు అన్నా, నీకు దూరంగా వెళ్ళిపోయి నేను ఎంత కీడు చూశాను, ఇంకా లేదు నేను నీతో పాటు వచ్చేస్తాను, నీతో ఉంటాను అని అంటారేమో అనుకున్నారేమో. మనకు కలిగిన కొదువ కొరత లేమిని బట్టి కూడా భయం వేస్తుంది. అలాగే మరి మనకంటే బలవంతులను చూస్తే భయం వేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 7:17 చూస్తే మరి ఇంత గొప్ప జనం నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఏ రీతిగా యుద్ధం ఆడగలనని భయపడొద్దు అని బలపరుస్తున్నారు. నిజమే, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కానీ, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కానీ, టాలెంటెడ్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఏంటంటే మనలో భయం వేస్తుంది. నేను త్రూ అవ్వగలనా, ఇంటర్వ్యూ పాస్ అవ్వగలనా, లేదు నేను ఈ కార్యాలను చేయగలనా, చూడగలనా అని భయం వస్తుంది. అలాగే ఏదైనా ఒక అన్యూజువల్ థింగ్ చూస్తున్నప్పుడు, అసంభవమైనది అసాధారణమైన కార్యాన్ని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. మత్తయి సువార్త 14:27 యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు భూతం అనుకొని శిష్యులు భయపడతారు. అలాగే ధనవంతులను చూసినప్పుడు భయం వేస్తుంది. వారికి కలిగి ఉన్న బలంగాను బట్టి మరి ఏమన్నా చేస్తారేమో మమ్మల్ని అన్నట్టు. మరి కీర్తన 49:16 ఒకడు ధన సంపన్నుడైతే భయపడొద్దు అని చెప్పే సందర్భం. అలాగే బలం ఉందని భయపడతారు. గొల్యాతును చూసి ఆనాడు ఇశ్రాయేలీయులు 1 సమూయేలు 17:24 మరి ఇశ్రాయేలీయులు అందరూ భయపడతారు. శత్రువును చూచినప్పుడు భయం. ద్వితీయోపదేశ కాండము 20:3 అలాగే నిందలకు భయం. యెషయా 51:7. అవమానానికి భయం 54:4. బెదిరింపులకు భయం 1 పేతురు 3:14. శ్రమలకు భయం ప్రకటన గ్రంథం 2:9. భయపడితే ఏం జరుగుతుంది? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్. మొదటిగా దాక్కుంటాము. ఆదికాండము 3:10. నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొన్నానని మరి ఆదాం గారు చెప్తారు. అంతే, మరి పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది. మరి మనకి మనం ఫేస్ చేయలేము, దాక్కోవాల్సి వస్తుంది. అబద్ధం ఆడతారు. ఆదికాండము 18:15. మరి శారా నువ్వు నవ్వావంటే శారా భయపడి నిన్ను నవ్వలేదని చెప్పడం. అప్పుడు ఆయన అవును నీవు నవ్వితివనెను. మరి తప్పు మీద తప్పు చేస్తాము. అక్కడ దేవుని నమ్మలేదు, పైపెచ్చు మరి అబద్ధం ఆడటం చూస్తామన్నమాట. అలాగే చూడరాని కార్యాలు చూడాల్సి వస్తుంది, హేయమైన కార్యాలు. మరి ఆదికాండం 19:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి తనంతటి తనే అంటారు, పర్వతానికి ఎక్కిపోమని దూత చెప్పినప్పుడు నేను అంత దూరం పోలేను, ఇదిగో దగ్గరలో ఉంది సోయరు, ఇక్కడికి వెళ్తాను తనే వచ్చి మళ్ళీ ఇప్పుడు అక్కడ తను ఉండటానికే భయపడి మరి గుహలో నివసించడం. అక్కడ కుమార్తెల వల్ల ఎంత పాపం జరిగింది. భయం వల్ల చేయాల్సిన పని చేయక ఏదో షార్ట్స్ ప్యాంట్లు ఇది పని జరిగిపోతుందిలే అని మనం ఏదన్నా షార్ట్ కట్లు వెళ్ళినట్లయితే అదే మనకి భయాన్ని పుట్టిస్తుంది. మనం ఏది కోరి తెచ్చుకున్నదే, మనం తీసుకున్నదే మనకి భయాన్ని పుట్టిస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయం. మరి ఆదికాండం 32:7 చూస్తే మరి యాకోబు గారికి తెలుస్తుంది, మీ అన్న 400 మందితో వస్తున్నారంటే ఎందుకు వస్తున్నాడు ఏంటో తెలుసుకోకుండా మరి అంతకాలం దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి ఎండకి ఎండాడా, మంచుకు తడిచాడా, ఆస్తి సంపాదించుకున్నది మంది మార్బలన్న ఆస్తిని అంతా 2 భాగాలు చేసేసి ఒక భాగాన్ని అన్నకి కోసం అట్టి పెడతాడు. భయం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇతరులను కూడా భయపడతారు. ద్వితీయోపదేశకాండం 20:8 అక్కడ నాయకులు చెప్తారు కదా, ఎవరు భయపడతారో వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకంటే మిగతా ఉన్న సహోదరులను కూడా ఐధైర్యపరచకుండా ఉంటారు. చాలా సందర్భాల్లో వారు భయపడుతూ మాత్రమే కాదు కానీ వారి భయంతో ఇతరులను కూడా భయపెట్టేస్తారు. ఇంకా మనం ఏది చేయాలనుకుంటామో అది చేయలేమన్నమాట. మనలో కూడా ఆ భయాన్ని వాళ్ళు పుట్టిస్తారు. సరైన సమయంలో సరైన పని చేయలేవు. న్యాయాధిపతులు 6:27 మరి దేవుడు చెప్తాడు కదా గిద్యోనుతో, నీ తండ్రి కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టి మరి దేవతా స్తంభాన్ని నరికివేయమని. మరి అక్కడ తను ఆ ఊరి వారికి, తన పితరుల కుటుంబస్తులకి భయపడి రాత్రికాల వేళ ఆ పనిని చేయడం చూస్తాము. మనం కూడా దేవుడు అప్పచెప్పిన పనిని జనానికి భయపడి మరి మనం వెలుగు సంబంధాలు, మరి చీకటి కార్యాలు చీకట్లో చేసేవాళ్ళం కాదు. దైవికమైన కార్యాలు మనం ఏమి చేసినా అనేకాత్మ రక్షణార్థమై ప్రభునామ మహిమార్థమై చేదుముగాక. దేవుని స్తోత్రం. అలాగే భయపడే వాళ్ళు అన్ఫిట్ టు ఫైట్.
యుద్ధానికి పనికిరారనమాట. మరి గిద్యోను కూడా అక్కడ భయపడే వాళ్ళని వెళ్ళమంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోవటం చూస్తామన్నమాట. న్యాయాధిపతులు 7:3లో ఈ సందర్భాన్ని చూడగలుగుతాము. అలాగే పారిపోతారు, వారు సక్సెస్ అన్నది చూడరు. 1 సమూయేలు 17:24లో చూస్తే ఇజ్రాయేలు ఆ మనుషుని చూసి భయపడి వారి ఎదుట నుండి పారిపోతారు. గొల్యాతును చూసి వాళ్ళందరూ పారిపోతారు. వాళ్ళు అసలు యుద్ధ భూమిలో నిలబడటం కాదు కదా, ఆ మనిషిని చూస్తేనే ఆ జైంట్ పర్సనాలిటీకి వెళ్ళిపోతారు. మనం కూడా మన ముందు ఉన్న సమస్యలను చూసి కానీ బలహీనతలను బట్టి కానీ మనం భయపడిపోతే అది ఏదైతే భయపడతా ఉన్నామో అదే మన మీదకి వస్తుందని యోబు గారు అంటున్నట్టు మనం భయపడతా ఉంటే భయపెట్టే వాళ్ళు కూడా అధికమైపోతారు. అలాగే ఇశ్రాయేలీయులందరూ భయపడి పారిపోయిన ఆ గొల్యాతుని మరి మంచి టీమ్స్లో ఉన్న టీనేజర్ దావీదు గారు వధించడం మనం చూస్తాం. అదే దావీదు గారు 1 సమూయేలు 21:10లో మరి దావీదు సౌలుకు భయపడి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను అని లేఖనాలు ఉన్నాయి. జయింట్ గొల్యాతునే వధించిన దావీదు గారికి సౌలుని చంపడం పెద్ద విషయమే కాదు. అయినప్పటికీ తనకు కలిగిన అభిషేకాన్ని బట్టి మరి తను గౌరవించడం అక్కడ మనం చూస్తాము. అందుకే తనే పారిపోతాడు, సౌలుని ఏమాత్రం మరి అపాయం కీడు కలిగించకుండా. అలాగే మరి ఓటమి పాలైనప్పుడు మనల్ని విడిచిపోతారు భయంతో. మరి 1 రాజులు 1:49లో చూస్తే మరి అదోనియా ఇంకా నేనే రాజునని మిగతా వాళ్ళందరినీ పిలిపించి అక్కడ మరి తనకు తానే మరి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు సొలొమోను రాజు అయిన విషయం తెలిసి మరి తను ఎవరినైతే పిలిచారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు హ్యాండ్ ఇచ్చేసి. భయంతో లేచి వారి ఇళ్ళకి వెళ్ళిపోవటం చూస్తాము. మనం ఓటమి పాలైతే జనంలో భయం వస్తుంది. మనకి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వారు కూడా వెనుకంజ వేస్తారు. అలాగే భయంలో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడలేరు. 2 సమూయేలు 3:11లో చూస్తే ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏమీ పలుకలేకపోయాను. మరి భయంలో ఉన్నప్పుడు ఏ మాట రాదు కదా, మాట్లాడినా కానీ తడబడుతుంది, నత్తిగా వస్తుంది అన్నమాట. అందుకే భయపడితే నువ్వేదైతే అనుకుంటా ఉన్నావో, ఏం చెప్పాలనుకున్నావో, ఏది కన్వే చేయాలనుకుంటున్నావో అది సరిగ్గా చెప్పలేరు. భయం ఉండకూడదు. అలాగే భయంతో మునిగిపోతారు. మత్తయి సువార్త 14:30. మరి పేతురు భయపడి మునిగిపోసాగాను. మరి ఇక్కడ పేతురు గారు మరి చేపలు పట్టేవాళ్ళు కదండి, ఆయనకి నీళ్ళ మీద స్విమ్ చేయడం వచ్చు కదా. భయంతో ఉన్నప్పుడు ఏంటంటే మన కేపబిలిటీని, మన క్యాలిబర్ని, మనకున్న టాలెంట్ని మనం మర్చిపోతాము, పైపెచ్చు మునిగిపోతాం అన్నమాట. మనం ఏదైతే చేయగలమో, మనం ఎందులో స్కిల్ఫుల్ ఎక్స్పర్టీజో అదంతా మర్చిపోతాము భయంలో ఉన్నప్పుడు. ఇంకా భయంలో మునిగిపోవటమే సరిపోతుంది. ఆ సమస్యని పెద్ద సమస్యగా చూస్తామన్నమాట. నేను ఇంతకుముందు చేసిందే కదా, నాకు చిన్ననాటి నుండి ఇది తెలుసు కదా, ఇది ఇంతకుముందు నేను చాలా ఈజీగా చేశాను కదా, ఇవన్నీ మర్చిపోతాము. మనం ఏదైతే సక్సెస్ చూసామో ఆ ఫీల్డ్లో అవన్నీ మర్చిపోతాం భయంలో ఉన్నప్పుడు. అలాగే దేవుని పని, అలాగే ఏ పని కూడా చేయలేము. మత్తయి సువార్త 25:25లో చూస్తే మరి 1 తలాంతు తీసుకున్న మరి ఆ చెడ్డదాసుడు నీకు భయపడి భూమిలో దాచిపెట్టానయ్యా అని చెప్తాడు. మరి మనం కూడా దేవుడు మనకి నమ్మికతో ఇచ్చిన ఈ టాలెంట్ని కానీ టైంని కానీ మరి ఎంతమందికి సువార్త ప్రకటించడం కోసం కానీ దేవుని కార్యాలను ఎంతో ఆసక్తి కలిగి చేస్తూ ఉన్నాము. లేదయ్యా నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకొని చెడ్డదాసులా చేస్తున్నామా? మరి భయంతో ఏ పని చేయలేము. ఆ పని చేస్తే నష్టం వచ్చేసిద్దేమో, లాభాలు రావేమో. చాలామంది ఇట్లానే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటారు, సరిగ్గా నడవకపోతే నష్టాలు వస్తే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కదా, వడ్డీలు తెచ్చి పెడుతున్నాను, ఈ రీతిగా భయపడి అసలు పన్నే స్టార్ట్ చేయరు అనమాట. ఏమాత్రం భయం లేకుండా ముందుకే కొనసాగించబడదుము గాక. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని కార్యాలు కూడా భయంతో దాచేస్తూ ఉంటారు. దేవుని మహిమను దోచే వారంగా మనం ఉండకూడదు. యోహాను సువార్త 9:22లో చూస్తే మరి అక్కడ యేసయ్య స్వస్థత ఇస్తారు కదా గుడ్డివాన్ని. మరి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు వాడు పెద్దోడయ్యాడు, వాడికే తెలుసు, వాళ్ళు భయపడతారనమాట దేవుని చేసిన కార్యాన్ని చెప్పడానికి. అమ్మో వెలివేస్తారేమో అని దేవుని మహిమపరచాల్సిన వారు, సాక్ష్యం ఇవ్వాల్సిన వారు భయంతో అక్కడ దేవుని కార్యాన్ని దాచిపెడతాం చూస్తాము. భయం మరణానికి దారి తీస్తుంది. ఎందుకంటే సామెతలు 29:25లో ఉంది కదా, భయపడుట వలన మనుషునికి ఉరి వచ్చును. భయపడితే ఏం చేయాలి? హౌ టు మేనేజ్ ద ఫియర్. మరి ఫస్ట్ దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి.
నేను వింటున్నది వాస్తవమా, నిజమా కాదా అన్నది. అలాగే దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి. మనంతటా మనమే చేయలేని పక్షంలో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఆ భయాన్ని మనం పారద్రోలవచ్చు. అలాగే లేఖనాల ఆధారంగా చూసినట్లయితే దేవునికి మొర్రపెట్టాలి. నిర్గమాకాండం 14:10లో చూస్తే ఇజ్రాయేలీయులు తమ వెనుక తరుముతున్న ఫరో సైన్యాన్ని చూచి అక్కడ దేవునికి మొరపెట్టడం మనం చూస్తామా. మనకు భయం కలిగిన సందర్భంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రార్థన చేయడం. అయ్యా, ఈ భయాల నుంచి నాకు విడుదలను అనుగ్రహించు, నేను ఈ సమస్యని ఏ రీతిగా సాల్వ్ చేసుకోవాలో నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా అని ప్రార్థించాలి మొదటగా. అలాగే మూర్ఖ ప్రవర్తన వీడాలి. ద్వితీయోపదేశకాండం 17:13లో చూస్తే మరి అక్కడ దేవుడు చెప్తా ఉంటారు కదా, ఎవరైనా యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాట కానీ వినకపోతే వాడు నిశ్చయంగా చావాలి. అలా చేసినప్పుడు మిగతా వాళ్ళకి భయం వస్తుంది, వారు మూర్ఖ ప్రవర్తన వీడతారు అని. ఇక్కడ చావు దాకా కాదు, కానీ మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టినప్పుడు మనం భయాన్ని, అంటే ఇంకా తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు కాకుండా ఎవరైనా ఏదన్నా మంచిగా మనకి సజెస్ట్ చేస్తున్నప్పుడు కానీ లీడ్ చేస్తున్నప్పుడు కానీ వారు దైవావేశం వల్ల ఏదైనా మాట చెప్పినప్పుడు కానీ వినాలి. మూర్ఖంగా తిరుగుబాటు చేయకూడదు. ఎందుకంటే సంఖ్యాకాండం 16 చూస్తాం కదా, మరి ఈ దైవజనుడు మోషేకి ఎదురుగా 250 మందిని వేసుకొని కోరహు, దాతాను, అబీరాములు వేస్తారు కదా. తిరుగుబాటు చేస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసు కదా. వారు సజీవంగా ఉండగానే భూమి నెర్రలు విడిచి వారు కలిగిన సమస్తాన్ని సాంపత్యాన్ని మింగివేయటం చూస్తాము. సో మూర్ఖ ప్రవర్తన ఉండకూడదు. దేవుడు ఎవరికైనా అధికారాన్ని ఇచ్చి న్యాయాధిపతిగా అలాగే నాయకుడిగా నిలబెట్టినప్పుడు వారి లీడింగ్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలి. వారికి అగెనిస్ట్గా తిరుగుబాటు చేయకూడదు. అలాగే సమాధాన పడాలి. నీకు భయం వేసిందా, వెళ్ళి వారితో శత్రుత్వం లేకుండా సమాధాన పడాలి. మరి యెహోషువ 9:24లో మరి ఎరుకో వాసులకి, హాయి వారికి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఎవరెవరినైతే జయించుకుంటూ వస్తున్నారో వారందరి పక్షంగా ఎదురైన అనుభవాల్ని వారి పక్కన ఉన్న గిబియోను వాసులు వారికి విని భయం వేస్తుంది. వారు ఏం చేస్తారు, డిస్గైజ్గా వచ్చి మరి మారు వేషాల్లో మేము చాలా దూరం నుంచి వస్తున్నాము అని అక్కడ స్టోరీ అందరికీ తెలుసు కదా. వారితో సమాధాన పడటం, నిబంధన చేయటం యెహోషువ గారు మనం చూస్తాం. వారి తర్వాత తెలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిబంధన చేసుకున్న 3 రోజులకి యెహోషువ గారికి తెలుస్తుంది అనమాట. వీరు మన పక్కనున్న వాళ్ళే అని. ఎందుకు మీరు ఇలా చేశారంటే, అయ్యా మీరు ఏమేమి చేశారో అవన్నీ మాకు తెలిసినవి, మేము భయపడ్డాము, అందుకని ఇలా చేశామని. సో ఎవరన్నా శత్రువులుగా భావిస్తున్న వారికి భయపడితే వారు తెలిసి సమాధాన పడటమే మంచిది. అలాగే దేవుని పాదాలు పట్టుకోవాలి. మొదటి రాజులు 1:50లో చూస్తే మరి సొలొమోను రాజయ్యారని తెలిసిన తర్వాత అదోనియా భయపడిపోతాడు. ఇంక వెళ్ళి బలిపీఠపు కొమ్ము పట్టుకోవటం చూస్తాము. మనం కూడా ఏదైనా విషయంలో భయపడుతున్నప్పుడు, ఎవరికైనా భయపడుతున్నప్పుడు, అయ్యా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మో నన్ను కాపాడండి, నాకు ఇదైపోతే అదైపోతే, మరి కీడు రాబోతుంది, అపాయం కలగబోతుంది అని మనుషుల పాదాలు పట్టుకోవటం కాదు, కానీ దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుణ్ణే ఆశ్రయించాలన్నమాట. అటువంటి సందర్భంలో దేవుడే నిత్యంగా, అక్కడ అదోనియా స్టోరీ వేరైనప్పటికీ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయం కలిగిన వేళ మనుషులను ఆశ్రయించడం కాదు, కానీ మనుషులకు భయపడటం కాదు, కానీ దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఏదైనా చేయగలవాడు, ఆయన సమస్తాన్ని మంచికి మార్చగలిగిన వాడు కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే విర్రవేగక వినయంగా ఉండాలి. మొదటి రాజులు 21:29లో చూస్తే ఆహాబు గారు అప్పటిదాకా మరి ప్రవక్త కూడా ఎదురు తిరిగి తన ఇష్టానుసారంగా రాజ్యాన్ని ఏలాడు, దేవుని భయం ఏమాత్రం లేక. మరి అటువంటిది మరి దేవుని ఉగ్రత వస్తుందనేసరికి వినయంగా ప్రవర్తించాడు. మరి మనం కూడా ఇప్పటి వరకు ఏమాత్రం దేవుని భయం లేక మరి ఎన్నెన్నో కార్యాలు చేయొచ్చు, కానీ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్రూషియల్ టైంలో మరి ఇంకా క్రైసిస్ రాబోతుందన్నప్పుడు, ఇక ఏ దిక్కు లేదన్నప్పుడు అప్పుడైనా దేవుని వైపు టర్న్ అవ్వాలి, వినయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఐజాయాలో చూడగలుగుతాం 57:15లో చూస్తే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యుద్ధను దీన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. సామెతలో చూస్తాం కదా,
వినయ మనస్కుడు ఘనతనుందును, ఘనతకు ముందు వినయముండునని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా భయపడిన వేళ వెర్రవేగటం కాదు, కానీ ఆ భయాన్ని మరి అందరికీ తెలిసేలా చూపించడం కాదు, కానీ దేవుని ఎదుట వినయం కలిగి ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యొద్ద విచారణ చేయాలి భయం కలిగిన వేళ. మొదటి దిన వృత్తాంతములు 20:3 చూసినట్లయితే యెహోషాపాతు రాజు కూడా భయపడి మరి యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. పలు సందర్భాలలో దావీదు మహారాజు కూడా మరి దేవుని యొక్క విచారణ చేయటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి రాజులు వారే ఏమాత్రం వారికి కలిగి ఉన్న దాన్ని బలాన్ని ఆశ్రయం చేసుకోలేదు, కానీ దేవుని యొక్క విచారణ చేసి ఆయన నడిపింపులో నడిపించబడ్డారు, జయాన్ని చూశారు, భయాన్ని పారద్రోలుకున్నారు. మరి మనం కూడా ప్రతి క్రైస్తవులు కూడా భయం కలిగిన వేళ, అయ్యా భయం వల్ల నాకు అన్ని రిసోర్సెస్ కలిగిన, నాకు అన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ మరి ఏది చేయలేకపోతా ఉన్నాను, లేదు ఏమి లేకపోయినా దేవా నాకేం లేదయ్యా, భయపడతా ఉన్నాను, నా భయాన్ని పారద్రోలయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అని దేవుని యొక్క విచారణ చేసి ఆయా కార్యాలలో మరి కార్యం చేసి జయాన్ని చూచుదుము గాక. దేవునికి స్తోత్రం. మరి ఇకనైనా మేలుకోవాలి. సామెతలు 20:13 చూస్తే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. మరి కష్టపడాలి, ప్రతిఫలాన్ని ఆశించాలి. మరి ఎప్పుడు సోమరిపోతులా ఉండి భయం అని కాలు బయట పెట్టకుండా ఉంటే కడుపు నిండదు కదా. మరి నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను, ఇంటర్వ్యూస్కి వెళ్ళలేను, మరి ఏది కూడా చిన్న పని కూడా నేను చేసుకోలేను, నాకు భయం, మందిలో కలవాలంటే మనుషులను చూస్తే భయం అని ఈ రీతిగా ఉంటే లేమిడి చూడాల్సి వస్తుంది అనమాట. ఇకనైనా మేల్కొని మరి ఏదైతే మనం ఇప్పటిదాకా భయం పోవాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. మరి మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టి సమాధానపడి దేవుని పాదాలు పట్టుకొని వినయంగా ఉండి దేవుని యొక్క విచారణ చేసి మరి ఇప్పటి నుంచైనా కష్టపడటం. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మరి శక్తికి మించి దేవుడు కార్యాన్ని చేయగలడు. మన శక్తి వంచన లేకుండా ఏదైతే దేవుడు నమ్మకంగా చిన్న మందిని పరిచర్ని ఇచ్చాడా, పనిని ఇచ్చాడా, జాబ్ని ఇచ్చాడా, నమ్మకంగా ముందుకు పని చేసుకుంటూ వెళ్తే దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మహిమపరచాలి. మత్తయి సువార్త 9:8 చూస్తే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి పక్షవాయువు గలవాన్ని అది స్వస్థపరిచినప్పుడు అక్కడ అనేకులు దేవుని కలిగి ఉన్న అధికారాన్ని బట్టి భయపడి దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలను చేస్తున్నాడు. దినదినము మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మరి నిజంగా దేవుడు కాపుదలే కాదా. ఎంతమంది మరి నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూడిన అపాయం నీ యొద్దకు రాదని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అనేక మందిని కుదరని రోగాలతో ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్ కంటూ ఆ ల్యాబ్కి ఈ ల్యాబ్ కని తిరుగుతూ క్షేమం లేక నెమ్మది లేక ఉంటే దేవుడు మనకు అనేకమైన అద్భుతాలను చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు మనం చూస్తాం కదా, 12 సంవత్సరాల రక్తశ్రీ రోగి కూడా మరి తనకున్న భయాన్ని బట్టి చెప్పలేదు, కానీ యేసయ్య నా ప్రభావం పోయింది, ఎవరో నన్ను ముట్టారన్నప్పుడు తను అంత ముందు వచ్చి గొప్పగా సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచబద్దులు. మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఇది చెప్పుకోలేని రోగం కదా, ఇది చెప్పుకోలేని కార్యం కదా. దేవుడు చేసిన ఏ అద్భుతం కూడా మనం చెప్పుకోలేని దాన్ని కూడా దేవుడు నిజంగా అద్భుత రీతిగా స్వస్థతనివ్వలేదా, ఆ సమస్య నుంచి విడిపించలేదా? ఏమాత్రం భయపడద్దు. దేవుని నామానికి మహిమ రావాలా, అనేకుల స్పిరిట్ ఎంకరేజ్ చేయబడాలంటే మీ సాక్ష్యం తప్పనిసరిగా షేర్ చేసుకొని దేవుని నామం మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అలాగే క్రైస్తవులను మనం భయపడకూడదు. ఎందుకంటే మరి మనల్ని బలపరుస్తూ అనేకమైన లేఖనాలు ఉన్నాయి. సాక్షాత్తు దేవాది దేవుడు 365 సార్లు భయపడొద్దు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. అలాగే కొన్ని లేఖనాలు చూసినట్లయితే ఆదికాండం 26:24 దేవుని తోడు, మరి ఇమ్మానుయేలుగా ఆయన మనతో ఉన్నాడు. ఇస్సాకుతో అంటాడు కదా, నీ తండ్రికి తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉన్నాను అని. అలాగే ఆదికాండం 46:3 మరి వాగ్దానం ఉంది, పరాదేశంలో కూడా నేను నిన్ను గొప్ప చేస్తానని అన్నాడు యాకోబుతో. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు చెప్పారు, నువ్వు భయపడొద్దు యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళటానికని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మరి దేవునికి లోబడి మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆదికాండం 50:21 నేను మిమ్మును మీ పిల్లలను పోషించదు అని మరి యోసేపు గారు అంటున్న మాట ఇది. మరి ఒక మనిషి
మరి మీ పిల్లల్ని మిమ్మల్ని నేను పోషిస్తానని చెప్తే తన అన్నల్ని ధైర్యపరుస్తూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? మనల్ని మన పిల్లల్ని మన దేవుడు పోషించడా? నా పిల్లల్ని ఏ రీతిగా పోషించగలను, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వగలనా, వారి కడుపు నిండా పెట్టగలనా అని అనేక మంది భయపడిపోతూ ఉంటారు. నా శాలరీ సరిపోవట్లేదు, నా కష్టార్జితం నేను అనుభవించలేకపోతాను, నా బిడ్డలకి నేను కడుపారా పోషణ ఇవ్వలేకపోతున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ధాన్యానికి ఆజ్ఞాపించి సమృద్ధితో ఇచ్చే దేవుడు, మంచి శ్రేష్టమైన గోధుమ పంటతో పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరంలోని సమృద్ధి చేత, ఆయన మందిరంలోని మేలు చేత మనమందరము తృప్తి పొందుదుము గాక. ఆమేన్. నిర్గమకాండం 14:13లో మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఊరక నిలుచుండి ఆయన కలుగు చేసే రక్షణ చూడమని ఎర్ర సముద్రం యొక్క మరి దేవుడు చెప్తా ఉన్నారు మోషే గారితో. ఆ రీతిగానే సమస్యలను చూసి, మనుషులను చూసి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మొర్రపెట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎత్తి విచారణ చేసి మౌనంగా నిలుచుండి దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూచుదుము గాక. దేవునికి స్తోత్రం. మరి సంఖ్యాకాండం 14:9లో చూస్తే మరి దేవుడు మనకి తోడే ఉన్నారని మన పితరులైన కాలేబు, యెహోషువ గారు ఆనాడు ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని బలపరుస్తున్నట్టు మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నారు. మరి మన మందు ఉన్నవారు ఎటువంటి వాళ్ళని నెఫీలులైనా, మనకున్న సమస్య మనకంటే చాలా బిగ్గర అయినప్పటికీ దేవుడు మరి 1 యోహానులో ఉంటుంది కదా, మన దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసి, ఏ పరిస్థితిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. అలాగే సంఖ్యాకాండం 21:34లో యెహోవా మోషేతో చెప్తా ఉన్నారనమాట, భయపడొద్దని. దేవుడే సాక్షాత్తు ధైర్యపరుస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడువడు ఎడబాడని ద్వితీయోపదేశకాండం 31:6లో ఉంది. మరి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ, ఏదైనా పని చేయాలన్నా నేను ఒక్కదాన్ని ఒంటరిగా చేస్తూ ఉన్నాను. ఈ ఒంటరి పోరాటంలో నేను విన్నవ్వగలనా, మరి నేను కార్యాన్ని చూడగలనా, ఫలాన్ని చేయాన్ని చూడగలనా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని వేళలా మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకి తోడే ఉన్న దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని. దేవునికి స్తోత్రం. మరి కీర్తన 23లో చూస్తాం కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరిగి నీ దండమును నన్ను ఆదరించునని మరి మహారాజున దావీదు గారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మనతో పాటు వస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే యుద్ధము మనం కాదు, మన దేవుడే జరిగిస్తాడు కాబట్టి భయపడకూడదు. 2వ దినవృత్తాంతం 20:15లో మనం చూస్తాము. అలాగే మత్తయి సువార్త 17:7లో చూస్తే యేసయ్యే మరి మన బలహీనతలను బట్టి మనం భయపడుతున్నామేమో, మనకు వస్తున్న కళలను బట్టి, దర్శనాలను బట్టి భయపడుతున్నామేమో. ఆనాడు రూపాంతర కొండ యొద్ద మరి పేతురు, యోహానులు కూడా ఏలియా అలాగే మోషే గారు వచ్చినప్పుడు యేసయ్య ఆ మహిమను, ప్రభావాన్ని చూసినప్పుడు భయపడి మూర్చిల్లిపోయినట్లు అయిపోతారు కదా. అప్పుడు యేసయ్య ముడతారు, ముట్టి భయపడొద్దని చెప్తా ఉన్నారు. మరి ఏ ఏ బలహీనతలతో, భయాలతో ఉన్నామో సాక్షాత్తు ఆయన చేతి స్పర్శ వల్ల, ఆయన ముట్టి తాకి మన బలహీనతల నుండి, మన భయాలను నిజంగా మబ్బులు విడిపోయినట్లు విడిపించే దేవుడు మనకి తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తాకిడి ద్వారా మన భయాన్ని పారద్రోలే దేవుడు మనకున్నాడు. భయపడకూడదు. లూకా 1:30 ఆయన కృపను పొందుకున్నాం కాబట్టి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన కృపే మనకి కాపుదలగా ఉంటే, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. అటువంటి హై ఫేవర్ని మనం పొందుకొని ఉన్నాం కాబట్టి మనం భయపడకూడదు. అలాగే చిన్నమంద భయపడుకుడి. మరి లూకా 12:32లో చూస్తాం కదా, రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైన, మరి నాకున్న బలము చాలా తక్కువ, నాకున్న మంది మార్బలం చాలా తక్కువ, నాకు అగెనిస్ట్గా ఉన్నవారు, మరి నేను ఎవరితో అయితే పోరాడుతా ఉన్నాను ఆ సమస్య చాలా పెద్దది, నా బలం సరిపోదు, నా బలగం సరిపోదు, నాకున్న రిసోర్సెస్ సరిపోవు, మరి నేను వారి మీద పోరాటం చేయాలంటే, మరి ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు అగెనిస్ట్గా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వారు తక్కువగానే ఆఫర్ చేస్తూ మన బిజినెస్ని మరి పడగొట్టాలని, కానీ అలా కుట్రతో చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేంటికి మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనకున్న స్టామినా తక్కువైనప్పటికీ, మనకున్న రిసోర్సెస్ తక్కువైనప్పటికీ దేవుడే మన పక్షంగా పోరాటం చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2 తిమోతి 1:7లో మనం భయపడకూడదు. ఎందుకంటే
పిరికితనం గల ఆత్మను మనం పొందుకోలేదు, దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ధైర్యపరచు దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నాం కాబట్టి భయపడకూడదు. ఆదికాండం 15:1 దేవుడే మనకి షీల్డ్గా ఉన్నాడు, కేడంగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. షీల్డ్ మనం చేత పట్టుకున్నప్పుడు అగ్ని వంటి బాణాలను అపవాది ఎన్ని సంధించినా కానీ అవి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి మనల్ని ఏమి తాకవు. కాబట్టి మనం భయపడకూడదు. దేవుడికి స్తోత్రం. ఇన్ని చెప్పినా భయపడితే మరి దేవుడు ఇర్మియా 1:17 ద్వారా చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయను. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించును. భయపడొద్దని దేవుడు అనేకమైన వాగ్దానాలు, అనేకమైన సందర్భాలను మనం బలపరుస్తూ వస్తే ఇంకా భయపడితే దేవుడే భయాన్ని పుట్టిస్తాడు. సో ఎవరైనా కూడా భయపడకూడదు. అంత మాత్రమే కాదు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ ఫియర్ ఈస్ గుడ్, బికాస్ ఫియర్ ఈస్ ద హెల్దీ సైన్. మరి మనం ఆరోగ్యంగా ఉన్నామని, హెల్దీగా ఉన్నామని చెప్పి ఒక సంకేతం కూడా భయం. ఎందుకంటే భయం లేకపోతే ఎట్లా పడితే అట్లా జీవించేస్తాం. మరి చీకట్లో ఎట్లా పడితే అట్లా నడిచిపోతాము, డ్రైవింగ్ చేసేస్తాము. మరి నీళ్ళల్లో పడిపోవటం కానీ, అగ్నిలో అంటే నిప్పును పట్టేసుకోవటం కానీ, రోడ్డుని అడ్డదిడ్డంగా దాటేయటం కానీ, వచ్చే వాహనాన్ని పట్టించుకోకుండా భయం కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే భయం లేదంటే వాళ్ళకి పిచ్చి అన్న పట్టుండాలి, దెయ్యమన్న పట్టుండాలి. ఎందుకంటే పిచ్చోడికి తెలియదు కదా, ఎటు ఏ వాహనం వస్తుందో తెలియక ఎలా పడితే అలా వెళ్ళిపోతాడు, ఎలా పడితే అలా దూకేస్తాడు, దేంట్లో పడితే దాంట్లో దూకేస్తాడు. అలాగే దెయ్యం పట్టిన వాళ్ళు కూడా మరి మనం చూస్తాం కదా, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి అక్కడ ఆఫెన్ టైమ్స్ నీళ్ళల్లోనూ అగ్నిలోనూ ఆ చిన్నవాడిని పడేస్తూ ఉంటుంది కదా దెయ్యము. అలాగే గెరాసీనుల దేశంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో వాడు సమాధుల్లో ఆ సమాధి మీదకి ఈ సమాధి మీదకి మరి గెంతుతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. మామూలుగా ఉన్నవాడైతే సమాధుల తోటకి వెళ్ళాలంటే భయపడిపోతాడు. వాడు ఇంకా 24/7 అక్కడే వాడి నివాసం చేసుకున్నాడు. సో దయ్యం పట్టినోళ్ళు కానీ, పిచ్చి పట్టినోళ్ళు కానీ ఈ ఇదిగా భయం లేకుండా చేస్తారనమాట. సో మనం భయపడుతున్నామంటే మరి అది కూడా ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉన్నామన్న చెప్పడానికి సంకేతమై ఉన్నది. భయం కూడా మనం పాపం చేయకుండా దూరపరుస్తుంది అనమాట. ఎందుకంటే పాపం చేస్తున్న వారు ఇప్పుడు క్షణికావేశంలో చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎవరైతే మరి భయం కలిగి ఉంటారు, అమ్మో దీని తర్వాత ఈ రోగం వచ్చేస్తాను, లేకపోతే నేను పట్టుబడితేనే ఎవరైనా చూస్తేనే, అట్లీస్ట్ ఆ భయం, ఆ కన్షియస్ ఉంటే ఏంటంటే పాపం చేయకుండా ఉంటారు. అదే మరి కీర్తన 4:4 ఉంటుంది కదా, భయం నుండి పాపం చేయకూడదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. భయం కలిగినప్పుడు పాపం చేయము. మరి ఆ పాపమే దేవునికి మనకి అడ్డుగా ఉన్నదని ఐజయా 55:1 మనం చూస్తామన్నమాట. పాపమే పరిశుద్ధతను దూరపరుస్తూ ఉన్నది. పాపమే మనం చేస్తున్న మరి ఈ దోషంగా దేవుని ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నది. పాపమే పరలోక రాజ్యాన్ని మనకి దూరపరుస్తూ ఉన్నది. ఆ పాపమే భయం కలిగి ఉన్నప్పుడు మనం చెయ్యము. దేవునికి స్తోత్రం. భయం వల్ల మనం చేయాలనుకున్న కార్యాలు మనం చేయలేము. మరి భక్తుడు అంటారు కదా, నువ్వు మంచి విషయాల్లో ఆసక్తి కలిగితే నీకు హాని చేయవాడెవడని. మరి ఏ విషయంలో కూడా భయపడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకి ఎటువంటి హాని, ఏ ఆపద కలగదు. మరి ఎటువంటి భయాలతో దేవుని పనిని కూడా చాలామంది మిషనరీస్ కూడా వెనుకడుగు వేస్తూ ఉన్నారు. మిషనరీ పరిచర్యకని వెళ్ళి అక్కడికి వస్తున్న హింసలు, శ్రమలు తాళుకోలేక వెనుతిరిగిపోవటం కూడా చూస్తాము. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరిగి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రులు కారు. అంత మాత్రమే కాదు, మరి ప్రకటన 21:8 చూస్తాం కదా, అక్కడ లిస్ట్ ఇస్తారు కదా, అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందే లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో మొట్టమొదటిది పిరికివారు. క్రైస్తవుల మనం పిరికివారిగా ఉంటే ఇతరులకి మనం ఏమి సాక్ష్యం ఇవ్వగలం, ఏ సువార్త ప్రకటించగలము. మరి పిరికితనంతో, భయంతో మనం ఏ కార్యాలు చేయలేము, దాక్కుంటాం. ఆనాడు మరి గిద్యోను చేసింది కూడా అదే కదా, మరి పిరికివాడే దాక్కున్నాడు. పిరికితనంతో దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ని కానీ, రిసోర్సెస్ని కానీ వేస్ట్ చేసేస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని మరి మహిమపరచలేకపోతా ఉన్నాం. దేవుడు చేసిన అద్భుతాలను సాక్ష్యం ఇవ్వలేకపోతా ఉన్నాము. మరి వాటన్నిటిని దాచేసి మనం ఏమాత్రం క్షేమంగా ఉండగలుగుతామా? ఆయన చేసిన అద్భుతాలను మన ఇతరులకు వివరించి చెప్తూ ఉంటే వాటిలో దేవుడు ఇంకా మనల్ని వర్ధిల్ల చేస్తాడు, విస్తరింప చేస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. భయాన్ని వీడి క్షేమాన్ని నొంది దేవుని నామాన్ని మహిమపరిచి నిత్య జీవంలోకి ప్రవేశించుదుము గాక.
ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.